హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ ఉక్మా సన్నాటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి సంక్రాంతి గురించి పిల్లలతో చిన్న వీడియో అయితే స్కూల్స్లో సెలబ్రేషన్స్ అవుతాయి కదండి సంక్రాంతి. అదైతే నేను వీడియో తీసి పెట్టాను. కానీ ఇక్కడ నుండి మా సిస్టర్ చెప్పిద్దండి. నాకైతే సంక్రాంతి గురించి ఎక్కువగా ఏం తెలియదండి. పిండి వంటలు వండుకుంటారు అనేది తెలుసు, కానీ మా సిస్టర్కి స్కూల్ టీచర్ కదా, తనకి అంతా తెలుసు. ఇక్కడ నుండి అయితే తను చెప్పిద్ది మీకు. చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. సో ఇక్కడైతే చూసారా, మెహందీ డిజైన్ స్టాల్ కూడా పెట్టారు ఈ పిల్లలు. సో మెహందీస్ కూడా పెడతారంట పిల్లలు. చూడండి చక్కగా హాఫ్ శారీస్ వేసుకొని రెడీ అయ్యారు, బుట్ట బొమ్మలా కూర్చున్నారు కదా. సో వీళ్ళు మెహందీ పెడతారంట. దీనికి కూడా కాస్ట్ ఉంటుంది. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి. సో ఇక్కడ కౌంటర్ ఫుడ్స్, వావ్, కేక్స్, దిల్ పసంద్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. రోల్స్, కేక్ రోల్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు పిల్లలు. సో ఇక్కడ చూసారా క్యాష్యూస్, వావ్, క్యాష్యూస్ కూడా సేల్ చేస్తున్నారు పిల్లలు. పిల్లల్లో ఈ యాక్టివిటీస్ లాంటివి పెడితే వాళ్ళు కూడా కొంచెం, వావ్, గులాబ్ జామ్ కూడా పెట్టారండో. గులాబ్ జామ్ కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు. సో అన్నీ అసలు A to Z, ఇది ఉంది ఇది లేదు అనేది కాదు, అన్నీ పెట్టారు, అన్నీ సేల్ చేస్తున్నారు పిల్లల నుంచొని అక్కడ. చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళి ఒక అనుభవంతో. మనకి చాలా బాగా చేశారు. సో పిల్లలు కూడా చూసారా ఎంత బాగా ఇదవుతున్నారో. సో ఇక్కడైతే టీచర్స్ చూసారా మీకు, ఫస్ట్ ముగ్గులేస్తున్నారు చక్కగా. టీచర్స్ని చూసి పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. దట్ గర్ల్స్ కాదు, బాయ్స్ వచ్చారు చూసారా, మేము హెల్ప్ చేస్తామని చెప్పి. సో చూసారా, వావ్, ఇక్కడ బొమ్మల కొలువులు అని చెప్పి. ఇది మొత్తం వచ్చేసి ఆదిత్య స్కూల్ అండి. ఆదిత్య స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో ఎంత బాగా చేశారంటే పిల్లలు, అసలు వాళ్ళకి నిజంగా ఇప్పటి పిల్లల్లో అసలు సంక్రాంతి అనేది ఏంటో తెలియట్లేదు. ఇట్లాంటి మనం పెడితేనే వాళ్ళకి తెలుస్తుంది పండగ అంటే ఏంటి, ఏమేం చేస్తారు, ఎట్లా జరుపుకుంటారు పెద్దలు, అసలు ఆ రోజుకి ఏమేం చేస్తారు అనేది మొత్తం అర్థమవుద్ది పిల్లలకి. ముగ్గులు వేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి, అన్నీ అర్థమవుతాయి. సో ఇదైతే చూసారా క్రేజీ కేఫ్ అంట. వావ్, మిక్స్చర్ చేస్తున్నారు పిల్లలు అన్నీ వేసేసి. అసలు వాళ్ళకి ఎవరు నేర్పించారో అట్లాగా భలే చేస్తున్నారు. పీనట్స్ వేసి ఇన్స్టెంట్, అది కూడా మురుమురాస్ అన్ని ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్స్ వేసి చేస్తున్నారు. ఆనియన్స్ అవన్నీ వేసి చాలా బాగా చేస్తున్నారు కదా. హాయ్, ఓకే, హాయ్ చెప్తున్నాడు అబ్బాయి, వీడియో తీస్తున్నామని చెప్పి. సో ఇదెంతో మరి ఇట్లా పెట్టించినందుకు బొమ్మలు కొలు. సో ఈ రాక్షస్ అయితే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కృష్ణయ్య. వావ్, కృష్ణయ్య భలే రెడీ అయ్యాడండి. సో దిస్ ఈస్ ద ప్రిటీ గర్ల్. పిక్స్ అయితే మేము సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం. క్యాప్చర్ చేసిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. అన్నీ బాగానే తీసాం, అన్ని ఫొటోస్ అవన్నీ. సో అట్లాగన్నమాట. మీరు ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి ఫెస్టివల్స్ కానివ్వండి, మీ ఫెస్టివల్స్ కానివ్వండి. సో ఒక్కొక్కలాగా రెడీ అయ్యారన్నమాట పిల్లలు. బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, చాలా బాగా రెడీ అయ్యారు. పిల్లలు మాత్రం ఆ బొమ్మల దగ్గర నుంచొని వాళ్ళ పేరెంట్స్ రకరకాలుగా పిక్స్ తీసుకున్నారు. అండ్ హియర్స్ అవర్ బ్యూటీ. మా బ్యూటీ చూసారా ఎంత అందంగా రెడీ అయిపోయిందో. ఆ రోజు పట్లంగా వేసుకొని చాలా ఇదిగా రెడీ అయింది. దానికి అసలు ఆ రోజు దాని ఆనందానికి వచ్చేసి అన్న వాళ్ళ పాప చూసారా, ఆ రోజు ఎంత బాగా రెడీ అయిందో, పట్లంగా వేసుకొని ఎంత కృష్ణయ్య రెడీ అయిందో. బొమ్మల దగ్గర నుంచి ఇట్లాంటివే కదా పిల్లలకి నేర్పించాల్సింది. మనం ఫెస్టివల్స్ రోజు అన్న వాళ్ళ పాప డాన్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, చాలా బాగా అయితే భలే వేశారు పిల్లలు కానివ్వండి. చూసారా, టీచర్స్ వేశారు. అండ్ ఈ ఫ్రూట్స్, పూజ, అండ్ పిల్లలందరికీ ఇట్లా చూపిస్తున్నారు, ఇట్లా పూజ చేయాలి. అసలు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. వావ్, జస్ట్ లైక్ ఏ వావ్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది మీ సిస్టర్ వాయిస్ చాలా బాగుంటుందని చెప్పారంట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంక్రాంతి అంటే తెలియదు ఏముందండి, మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఉండేది వెరైటీస్
వస్తుందంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కలు, అరిసెలు, బూరులు అన్నీ చేసుకొని తింటాం. సో ఈ రెసిపీస్ అయితే స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ నుంచి చేపించి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ సేల్స్కి. సుల్లుండలు, సో ఇవైతే పిండి అరిసెలు వంటలు చూసారా? ఎంత పేరెంట్స్ వాళ్ళ బాగా ఇళ్ళల్లో పెట్టారో. మంచిగా వావ్. చేసి పంపించారన్నమాట పిండి వంటలు. సో ఈ గెటప్స్ చూసారా ఎంత బాగా వేసుకున్నారో పిల్లలు, చాలా బాగా వావ్ కృష్ణయ్య. సో చాలా బాగా వేసుకున్నారు పిల్లలు కూడా, చాలా క్యూట్గా ఉన్నారు గెటప్స్లో మాత్రం. స్కూల్ సెలబ్రేషన్స్ అంటేనే పిల్లలకు ఒక ఉత్సాహం ఉంటుంది రెడీ అవ్వాలి అని చెప్పి. సో పేరెంట్స్ ఇంకా బాగా రెడీ చేసే పేరెంట్స్ ఉంటారు, ఇంకా బాగా రెడీ చేస్తారు అండ్ పిల్లలకి ట్రెడిషనల్గా రెడీ చేస్తారు. ఇక్కడైతే మా చిన్న కృష్ణయ్య గారు రెడీ అయిపోతున్నారు అండ్ రెడీ అయిపోయింది. సో క్యూట్ కదా కృష్ణయ్య. ఎంతమంది కృష్ణుడు అంటే ఇష్టం చెప్పండి. సో ఇవైతే డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నమాట. పిల్లలు చూసారా డాన్సెస్ ఎంత బాగా చేస్తున్నారో. పేరెంట్స్కి చాలా ఇష్టమైన ఇది, పిల్లలు డాన్స్ చేస్తుంటే అట్లాగే చూడాలనిపించిద్ది పిల్లల వైపు. సో ఎవరికి ఉండదండి, మనం కూడా మన చిన్నప్పుడు అంతే కదా, మన పేరెంట్స్ మమ్మల్ని చూసి మురిసిపోతూ ఉండేవారు. డాన్స్ చేస్తుంటే, సాంగ్స్ చేరుతుంటే లోపల మన ముందు చెప్పరు కానీ లోపల మురిసిపోతూ ఉంటారు మమ్మల్ని చూసుకొని. సో పేరెంట్స్ ఇక్కడ చూసారా పిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. సో ఈ స్కూల్ వచ్చేసి డిపిఎస్ అన్నమాట. దీంట్లో కూడా మంచిగా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారు. పిల్లల్ని అయితే డాన్సులు వేయించారు. హాలిడేస్ వస్తాయి కదా 10 days అండ్ చాలామందికి హాలిడేస్ వస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు లేదా టూర్స్ వెళ్తారు ఏదైనా. కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ వస్తే కనుక అందరూ కలిసి. సో చూసారా ఇది మా సంక్రాంతి సెలబ్రేషన్స్, స్కూల్ సెలబ్రేషన్స్ వేడుక. సో మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు కొన్ని మాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ AN యూట్యూబ్.